Hi students, how are you? Hope you are all fine and doing well. And first of all, thank you so much for subscribing to my YouTube channel Knox Way to Learn. In this class today, I am going to explain you one of the important topics in grammar for intermediate first year English, word power or matching. Word power matching. In our public examination under question number 16, a matching is given. In the matching, there are two columns, column A and column B. Under column A, there are 6 words, and under column B, there will be meanings or definitions to the words which are under column A. Now, we need to match the words which are under column A with their respective meanings or definitions in column B, for which we will get 3 marks. Actually, there are 6 words and each one carries half mark. So, 6 halves are 3 marks. So, in this class, let's learn how to do this matching. బట్ బిఫోర్ డూయింగ్ దట్ ఒక చిన్న విషయం ఏమిటంటే, నేను ఎప్పటివరకు మీకు ఎవ్రీ టాపిక్ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే నాకు చాలామంది స్టూడెంట్స్ కంప్లీట్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి నాకు కామెంట్స్ పెట్టడం, మెసేజెస్ చేయడం చేస్తున్నారు. సో that is not possible to explain in English and in Telugu. So ఈ వీడియో నుంచి నేను ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో యాక్చువల్గా ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే టీచ్ చేయాలి. సో వీ షుడ్ నాట్ టీచ్ ఇన్ తెలుగు. బట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ఫ్రమ్ దిస్ క్లాస్ ఆన్వర్డ్స్ ఐ విల్ గివ్ మై ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఆల్సో. రెండు మిక్స్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు ఫాలో. ఓకే, సో ఈ క్లాస్లో మనం చూద్దాం హౌ టు డూ దిస్ మ్యాచింగ్. యాక్చువల్లీ దిస్ లుక్స్ సో సింపుల్ బికాజ్ ద వర్డ్స్ ఆర్ హియర్ అండ్ ద మీనింగ్స్ ఆర్ ఆల్సో హియర్. సో వీ జస్ట్ నీడ్ టు మ్యాచ్ దెమ్. చెప్పుకోవడానికి సింపుల్గానే ఉంది, బట్ దిస్ ఈజ్ ఏ లిటిల్ బిట్ డిఫికల్ట్. ఎందుకు అంటే మనకు ఈ కాలం ఏలో ఉన్న వర్డ్స్ మీనింగ్స్ పూర్తిగా తెలిస్తేనే వీ కెన్ ఐడెంటిఫై ఇట్స్ మీనింగ్ అండర్ కాలం బి. అంటే ఈ వర్డ్తో మనకి ఇంతకుముందు పరిచయం ఉంటేనే దీన్ని మనం ఐడెంటిఫై చేయగలం, అదర్వైజ్ వీ కెనాట్ డూ ఇట్. సో ఫర్ దిస్ పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ వర్డ్ పవర్. మన వర్డ్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. ఓకే, మన వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవాలి. The more you improve your vocabulary, the more you will be able to do this matching correctly. అంటే మనం ఎంత వొకాబులరీ పెంచుకుంటే అంత కరెక్ట్గా ఈ మ్యాచింగ్ అనేది చేయగలుగుతాం. ఓకే, బట్ హౌ టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ? వొకాబులరీని ఎలా పెంచుకోవాలి? వొకాబులరీ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ వర్డ్స్ వి యూజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాషలో మనం వాడే పదాలన్నింటినీ కలిపి వొకాబులరీ అంటాం. సో ద మోర్ యూ నో వొకాబులరీ, ద మోర్ యూ విల్ బీ ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్. మనకి ఎంత ఎక్కువ వొకాబులరీ తెలిస్తే లాంగ్వేజ్ని అంత ఎఫెక్టివ్గా యూజ్ చేయగలుగుతాం. బట్ హౌ టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ? మన వొకాబులరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. యాక్చువల్లీ వొకాబులరీ ఈజ్ 2 టైప్స్, యాక్టివ్ వొకాబులరీ అండ్ ప్యాసివ్ వొకాబులరీ. యాక్టివ్ వొకాబులరీ అండ్ ప్యాసివ్ వొకాబులరీ 2 టైప్స్లో ఉంటుంది. యాక్టివ్ వొకాబులరీ అంటే మనం యూజ్ చేసే వర్డ్స్, మనకి తెలిసి యూజ్ చేసే వర్డ్స్ని యాక్టివ్ వొకాబులరీ అంటారు. ఓకే, ప్యాసివ్ వొకాబులరీ అంటే మనకు తెలియదు బట్ వీ కెన్ ఐడెంటిఫై ఇట్స్ మీనింగ్ కాంటెక్చువల్లీ. అంటే ఒక వర్డ్ ఉందంటే ఆ వర్డ్ మీనింగ్ మనకి ఇండివిజువల్గా తెలియకపోయినప్పటికీ సందర్భాన్ని బట్టి మీనింగ్ గెస్ చేయొచ్చు సమ్టైమ్స్. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ వొకాబులరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. ఐ వెంట్ టు టెంపుల్ దిస్ మార్నింగ్. ఐ వెంట్ టు టెంపుల్ దిస్ మార్నింగ్. ఐ సర్క్యుమాంబులేట్ అరౌండ్ ద టెంపుల్ 3 times. ఐ వెంట్ టు టెంపుల్ దిస్ మార్నింగ్. ఐ సర్క్యుమాంబులేటెడ్ అరౌండ్ ద టెంపుల్ 3 times. ఇలా చెప్పాను అనుకోండి, మీకు ఐ వెంట్ టు టెంపుల్ దిస్ మార్నింగ్ ఈ వర్డ్స్ అన్నీ కూడా మీకు తెలుసు ఆల్రెడీ.
ఐ సర్క్యుమాంబులేటెడ్ అరౌండ్ ద టెంపుల్ అన్నప్పుడు ఐ తెలుసు, అరౌండ్ తెలుసు, ద టెంపుల్ తెలుసు, 3 times అనేది తెలుసు. బట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్క్యుమాంబులేటెడ్? ఈ వర్డ్ మీరు ఇంతకుముందు విననప్పటికీ కూడా ఈ సందర్భాన్ని బట్టి సర్క్యుమాంబులేట్ మీన్స్ టు గో అరౌండ్ ద టెంపుల్ అని మీరు యూ కెన్ అండర్స్టాండ్. అంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడము అని అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా కాంటెక్స్ట్ని బట్టి ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి, సందర్భాన్ని బట్టి ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది తెలుసుకోగలిగితే దట్ ఈస్ ప్యాసివ్ వొకాబులరీ. అలా కాకుండా మనకి తెలుసు, ఆల్రెడీ మనకి తెలిసిన వర్డ్స్ అన్నీ కూడా యాక్టివ్ వొకాబులరీ అవుతాయి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ యాక్టివ్ వొకాబులరీ ఆర్ ప్యాసివ్ వొకాబులరీ. ఈ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అంటే యూ హ్యావ్ టు రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇట్ మే బీ న్యూస్ పేపర్స్ ఆర్ బుక్స్ ఆర్ ఆర్టికల్స్ ఆర్ పీరియాడికల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వీలైనంత ఎక్కువగా చదవడం ద్వారా మనం మన వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వీ హ్యావ్ టు లిసన్ టు ద పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు వీలైనంత ఎక్కువగా వినడం ద్వారా కూడా మనం వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఇంప్రూవింగ్ అవర్ వొకాబులరీ. బట్ యూ కెనాట్ డూ ఇట్ ఓవర్ నైట్. ఒక్క రోజులో ఒక్క రాత్రిలో జరగడం అనేది జరగదు. సో దిస్ ఈజ్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఎక్స్పీరియన్స్తో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం గడిచే కొద్దీ స్లోగా ఆ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో మీరు మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే లెసన్స్ ఉన్నాయి కదా, ఆ లెసన్స్ యూ హ్యావ్ టు ట్రై టు రీడ్ దమ్. వాటిని చదవడానికి ట్రై చేయాలి. అలా చదువుతున్నప్పుడు యూ విల్ సీ సో మెనీ వర్డ్స్. సమ్ వర్డ్స్ యూ మే నో ద మీనింగ్స్ ఆఫ్ సమ్ వర్డ్స్, బట్ యూ మే నాట్ నో ద మీనింగ్స్ ఆఫ్ సమ్ వర్డ్స్. కొన్ని పదాలకు మీనింగ్స్ మనకి తెలుస్తుంది, కొన్నింటికి మనకి తెలియదు. తెలియనప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఎ డిక్షనరీ అండ్ లుక్ ఇన్ టు ద డిక్షనరీ ఫర్ ద మీనింగ్ ఆఫ్ ద అన్నోన్ వర్డ్. ఆ తెలియని వర్డ్కి మీనింగ్ మన డిక్షనరీలో చూసుకోవాలి. సో ఇన్ దట్ వే ఆల్సో వీ కెన్ ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. ఈ విధంగా మనం వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఈ మీనింగ్స్, ఈ మ్యాచింగ్స్ అనేవి సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఓకే, సో అయితే మనకి ఎగ్జామ్లో ఎలాంటివి ఇస్తారు అంటే మనకు ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 218 టు పేజ్ నెంబర్ 221, పేజ్ నెంబర్ 218 టు పేజ్ నెంబర్ 221 టోటల్లీ 12 matchings have been given. Totally 12 matchings have been given. But in this academic year, due to COVID problem, 6 matchings, that I mean matching number 7 to 12 matchings from 7 to 12 have been deleted from the syllabus due to COVID problem in this academic year. That means it is enough to study just 1 to 6 matchings in this academic year. Okay, మ్యాచింగ్ నెంబర్ 1 నుంచి 6 వరకు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. సో పేజ్ నెంబర్ 218లో మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో ఆ మ్యాచింగ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఎగ్జామ్లో మనకి ఇటువంటి మ్యాచింగ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఇక్కడ కాలం ఏలో 6 వర్డ్స్ ఉన్నాయి, కాలం బి వాటికి కొన్ని మీనింగ్స్, డెఫినేషన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాటిని చదవండి. ఫస్ట్ ఎన్ రూట్, సినిక్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన వర్డ్స్, ఇచ్చిన మీనింగ్స్ అన్నీ ఒకసారి చదవండి. బట్ డోంట్ గో ఫర్ ద ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా దీనికి ఆన్సర్ ఏంటో అని ఇక్కడ చూడడానికి ప్రయత్నించకండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన వర్డ్స్ అండ్ ఇచ్చిన మీనింగ్స్ అండ్ డెఫినేషన్స్ యూ జస్ట్ రీడ్ దెమ్ వన్స్, ఒకసారి చదవండి. ఓకే, సో ఎన్ రూట్, సినిక్, గ్లిమ్సెస్, ఎక్లైమ్, క్యాటాస్ట్రోఫిక్, ఎఫోర్డబుల్. కాలం బిలో చూడండి, ఏ మూమెంటరీ పార్షియల్ వ్యూ, ఏ మూమెంటరీ పార్షియల్ వ్యూ, దట్ మీన్స్ టు హ్యావ్ ఏ క్విక్ లుక్, అంటే చాలా ఫాస్ట్గా, తొందరగా, వితౌట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, డీటెయిల్డ్గా కాకుండా పైనే చూడడము అని మీనింగ్ వస్తుందన్నమాట. సెకండ్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ సిన్సియర్, ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ పీపుల్ ఆర్ నాట్ సిన్సియర్ అంటే మనుషులందరూ కూడా నిజాయితీ లేనివారు అని నమ్మే వ్యక్తి అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్, ఏ బ్యాడ్ సిచ్యువేషన్ ఆర్ సమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్,
నెక్స్ట్ టు చేంజ్ డైరెక్షన్ సడన్లీ, టు చేంజ్ డైరెక్షన్ సడన్లీ, సడన్గా అకస్మాత్తుగా దిశని డైరెక్షన్ని మార్చుకోవడం. ఆన్ ది వే, దారిలో. ఇన్ఎక్స్పెన్సివ్ ఆర్ రీజనబుల్లీ ప్రైస్డ్, అంటే ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ ధర కానిది, రీజనబుల్లీ ప్రైస్డ్ రీజనబుల్ ధర కలిగి ఉన్నది. నెక్స్ట్ ఆనెస్టీ అండ్ కరెక్ట్ మోరల్ బిహేవియర్, నిజాయితీతో కూడిన నైతిక ప్రవర్తన. టు ప్రైజ్ ఆర్ వెల్కమ్ సంబడి, ప్రైజ్ మీన్స్ టు అప్రిషియేట్ అంటే పొగడము. టు ప్రైజ్ ఆర్ వెల్కమ్ సంబడి, ఎవరినైనా పొగడము లేదా స్వాగతించడము అని మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ రీడింగ్ లైక్ దిస్, నౌ యూ కమ్ హియర్. ఫస్ట్ en route. So if you observe carefully in this word route means way. You already know way. మనం ఆ విధంగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో en route మీన్స్ ఆన్ ది వే. ద మీనింగ్ ఆఫ్ en route ఈజ్ ఆన్ ది వే, దారిలో అని మీనింగ్ వస్తుంది. సో వేర్ ఈజ్ దట్ మీనింగ్ అంటే ఇక్కడ ఆన్ ది వే, సో ఈ దేర్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ వన్ ఈజ్ ఈ. ఓకే, అయితే ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ యూ నీడ్ నాట్ రైట్ ద ఎంటైర్ మ్యాచింగ్ లైక్ దిస్. ఇదంతా మొత్తం మ్యాచింగ్ అంతా మనం రాయాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే వాట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 16. సో మీరు క్వశ్చన్ నెంబర్ 16 అని వేసి ఇందులో నెంబర్ 1కి ఆన్సర్ ఏమిటి? ఈ. కాబట్టి ఈ. 2 ఆన్సర్ ఏమిటి? సంథింగ్. అంటే ఈ విధంగా రాస్తే సరిపోతుంది. బట్ యూ నీడ్ నాట్ రైట్ ద ఎంటైర్ మ్యాచింగ్ ఇన్ ద ఎగ్జామ్. సో దట్ ఈస్ టైమ్ వేస్టింగ్ ప్రాసెస్. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఈజ్ en route మీన్స్ ఆన్ ది వే. నెక్స్ట్ సెకండ్ వన్ cynic. సో cynic ఈజ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఆల్ ద పీపుల్ ఆర్ డిజానెస్ట్. అంటే మనుషులందరూ కూడా నిజాయితీ లేనివారు అని అనుకుంటూ ఉండేవారిని cynic పర్సన్స్ అంటారు. సో ఇన్ దట్ సెన్స్ వాట్ ఈస్ ద మీనింగ్? ఓకే, హియర్ ఇట్ ఈస్ హియర్ a person who believes that people are not sincere. So the answer is B. Next, glimpses. So glimpse means to have a quick look at something without going into the details. Okay, understand? Glimpse means to have a quick look at something or somebody on the surface without going into the details. అంటే డీటెయిల్డ్గా కాకుండా జస్ట్ పైనే చాలా ఫాస్ట్గా చూడడము, పరిశీలించడము అని మీనింగ్ వస్తుంది. సో ఆ మీనింగ్లో మనకి చూడండి ఇక్కడ ఏ మూమెంటరీ పార్షియల్ వ్యూ. పార్షియల్ అంటే పాక్షికంగా. ఓకే, సో ఏ మూమెంటరీ పార్షియల్ వ్యూ. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఏ. నెక్స్ట్ acclaim. Acclaim means to appreciate somebody for their work or doing something. సో acclaim అంటే అప్రిషియేట్ అంటే ప్రైజ్ చేయడము అంటే పొగడము అని మీనింగ్ ఉంది. సో ఓకే, హియర్ లుక్ హియర్. టు ప్రైజ్ ఆర్ వెల్కమ్ సంబడి. టు ప్రైజ్ ఆర్ వెల్కమ్ సంబడి. సో acclaim H. నెక్స్ట్ catastrophic. Catastrophic means టు హ్యావ్ ఏ క్రైసిస్ అంటే సంక్షోభం అంటారు తెలుగులో. ఇట్ మే బీ డ్యూ టు ఎర్త్క్వేక్స్ or some tsunami or cyclone or some famine. These are some catastrophic situation. In the catastrophic situation, the situation is very bad or it is very difficult to face. So that is catastrophic అంటే సంక్షోభభరితమైన అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటంటే సో ఏ బ్యాడ్ సిచ్యువేషన్. సో ఆన్సర్ ఇది సి. నెక్స్ట్ అఫోర్డబుల్. అఫోర్డబుల్ మీన్స్ being a reasonable, to have a reasonable price to buy something. To have a reasonable price to buy something అంటే ఏదైనా కొనదగినంత వాల్యూలో ఉండడము. దట్ ఈస్ కాల్డ్ అఫోర్డబుల్. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు బై ఎ మొబైల్ ఫోన్, ఇఫ్ ఇట్స్ కాస్ట్ ఈజ్ 20,000 rupees, then I can feel it is affordable. But if the cost of the mobile is 2 lakhs rupees, then this is not affordable. Okay, understand? Affordable means to have a price of, to have a reasonable price. అంటే కొనదగిన విధంగా ఉండే రీజనబుల్ ప్రైస్లో ఉండడము అని మీనింగ్ వస్తుంది. సో అఫోర్డబుల్. ఓకే ఓకే, ఇన్ఎక్స్పెన్సివ్ ఆర్ రీజనబుల్లీ ప్రైస్డ్. సో ద ఆన్సర్ ఈజ్ ఎఫ్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ మ్యాచింగ్.
బట్ ఇక్కడ ఒక విషయం గమనించండి, అండర్ కాలమ్ ఏ దెర్ ఆర్ 6 words, but under column B there are 8 meanings or definition. That means 3 meanings or 3 definitions are irrelevant to the given words. అంటే ఈ వర్డ్స్కి సంబంధం లేనివి ఎక్స్ట్రాగా ఇంకొక 3 ఉన్నాయన్నమాట. వాటిని గురించి మనం పట్టించుకోకూడదు. ఓకే, హియర్ దేర్ ఆర్ 6 words ఓన్లీ, సో వీ హ్యావ్ టు టేక్ 6 meanings ఆర్ 6 definitions ఓన్లీ. ఆ రిమైనింగ్ 3 ఏంటంటే ఇర్రెలివెంట్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మ్యాచింగ్. So now let's do another matching. So in this matching under column A again there are 6 words, and under column B 8 meanings or definitions are there. So what are the words under column A? Stray, S-T-R-A-Y, stray, trifle, afoot, revive, protocol, pillage. Stray, trifle, afoot, revive, protocol, pillage. కాలం బి చూడండి, రీస్టోర్ టు లైఫ్ ఆర్ కాన్షియస్నెస్, రీస్టోర్ టు లైఫ్ ఆర్ కాన్షియస్నెస్ అంటే తిరిగి పునరుద్ధరించడము, తిరిగి యథాస్థానానికి తీసుకురావడము, ఆ మీనింగ్ ఉందండి. ఓకే, నెక్స్ట్ హ్యాపెనింగ్ బీయింగ్ ప్లాన్డ్ అంటే అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ చేసిన విధంగా జరగడము. ఓకే, నెక్స్ట్ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ సమ్వన్, కమ్ ఫేస్ టు ఫేస్ విత్ సమ్వన్ అంటే ఎదుటి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ అవ్వడం. నెక్స్ట్ ద అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్, ద అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరగడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అఫీషియల్ రూల్స్, అవి అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్. నెక్స్ట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ వాల్యుబుల్ ఆర్ ఇంపార్టెంట్ అంటే అంతగా ఇంపార్టెంట్ కానిది అంటే ప్రాముఖ్యత లేనిది లేకపోతే విలువ లేనిది. నెక్స్ట్ మూవ్ ఎయిమ్లెస్లీ, మూవ్ ఎయిమ్లెస్ అంటే ఒక లక్ష్యం అంటూ లేకుండా అటు ఇటు తిరగడము లేదా కదలడము. టు లూట్ బై ఫోర్స్, లూట్ మీన్స్ టు రాబ్ అంటే దొంగిలించడము లేకపోతే దోపిడీ చేయడము. ఓకే, టు లూట్ బై ఫోర్స్ బలవంతంగా దోపిడీ చేయడము లేకపోతే లాక్కోవడము, ఆ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏ వైలెంట్ విండీ స్టార్మ్, ఏ వైలెంట్ విండీ స్టార్మ్ చాలా భయంకరమైన గాలి తుఫాను, భయంకరమైన గాలి తుఫాను. ఓకే, సో నౌ లెట్స్ డూ ద మ్యాచింగ్. Stray, S-T-R-A-Y, stray. Stray means to go here and there, to go here and there without having an aim అంటే ఒక లక్ష్యం అంటూ లేకుండా అటు ఇటు తిరగడాన్ని స్ట్రే అంటారు. చూడండి మీరు, స్ట్రే డాగ్స్ అంటారు, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా వీధి కుక్కలు, వాటిని స్ట్రే డాగ్స్ అంటారు. బికాజ్ దే మూవ్ హియర్ అండ్ దేర్ వితౌట్ ఎనీ ఎయిమ్లెస్లీ అంటే ఎక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ కాల్డ్ స్ట్రే డాగ్స్. ఇంట్లో మనం పెంచుకునే వాటిని పెట్ డాగ్స్ అంటారు. ఓకే, సో స్ట్రే మీన్స్ టు మూవ్ ఎయిమ్లెస్లీ, టు మూవ్ హియర్ అండ్ దేర్ ఎయిమ్లెస్లీ. సో వేర్ ఈజ్ దట్ మీనింగ్ అంటే ఓకే, హియర్ యూ సీ మూవ్ ఎయిమ్లెస్లీ. సో ద ఆన్సర్ ఈజ్ ఎఫ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ట్రిఫుల్. ట్రిఫుల్ మీన్స్ సంథింగ్ అన్ఇంపార్టెంట్ అంటే అంతగా ప్రాముఖ్యత లేనిది, ఆర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ వాల్యుబుల్ అంటే అంతగా వాల్యూ లేనిది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ట్రిఫుల్. సో ఓకే సంథింగ్ దట్ ఈస్ నాట్ వాల్యుబుల్ ఆర్ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఈజ్ ఈ. ఓకే, అంటే అంతగా మనం పట్టించుకోవాల్సినంత అవసరం లేనివి, ఇంపార్టెంట్ కానివి, అలాంటి వాటిని ట్రిఫిల్స్ అంటారు. డైలీ ట్రిఫిల్స్ అంటారు. అంటే మన నిత్య జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చూడండి, వాటిని డైలీ ట్రిఫిల్స్ అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ అఫూట్. అఫూట్ మీన్స్ బీయింగ్ ప్లాన్డ్ అంటే ఏదైనా ఒక విషయం ప్లాన్ చేయబడి ఉండడము లేకపోతే ఈ విధంగా జరగాలి అని ముందుగా వెల్ ప్లాన్డ్గా ఉండడము, దట్ ఈస్ కాల్డ్ అఫూట్. సో ఓకే హ్యాపెనింగ్ బీయింగ్ ప్లాన్డ్. సో ద ఆన్సర్ ఈజ్ B. The next one is revive. So revive means to bring to the previous state అంటే పూర్వ స్థితికి తీసుకురావడము అంటే యథాస్థానానికి రీస్టోర్ చేయడము తీసుకురావడము. సో ఇన్ దట్ సెన్స్ వాట్ ఈస్ ద మీనింగ్? ఓకే, రీస్టోర్ టు లైఫ్ ఆర్ కాన్షియస్నెస్. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ టు ఫాలో వెన్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఏదైనా ఒక కార్యక్రమం అంటే ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అది ఎలా జరగాలి ఏంటనేది కొన్ని విధి విధానాలు ఉంటాయి కదా, ఆ విధి విధానాలన్నింటినీ కలిపి దాన్ని ప్రోటోకాల్ అంటారు. సపోజ్ ఇఫ్ ద
chief minister is visiting the town, there are some rules and procedure how to do that program. ఆ ప్రోగ్రామ్ని ఎలా జరిపించాలి ఏంటి అనేది కొన్ని రూల్స్ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే ప్రోటోకాల్ అంటారు. సో ప్రోటోకాల్ మీన్స్ ద అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్. సో ద ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ పిలేజ్. పిలేజ్ మీన్స్ టు రాబ్ సంథింగ్, అంటే మనం దోపిడీ చేయడము, బలవంతంగా దోపిడీ చేయడం. దోపిడీని లూటీ అని కూడా అంటూ ఉంటారు. సో లూట్, సో టు లూట్ బై ఫోర్స్ అంటే బలవంతంగా దోపిడీ చేయడము. సో ద ఆన్సర్ ఈజ్ జీ. సో ఈ విధంగా మనం వీ హ్యావ్ టు డూ దిస్ మ్యాచింగ్. బట్ టు డూ దిస్ మ్యాచింగ్ సక్సెస్ఫుల్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ వొకాబులరీ, దెన్ ఓన్లీ వీ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఆ వొకాబులరీ మనకి ఎక్కువగా ఉండాలి. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, యూ హ్యావ్ టు రీడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. It may be newspapers or books or articles or periodicals, whatever it may be, you have to read as much as possible. వీలైనంత ఎక్కువగా చదువుతూ ఉంటే స్లోలీ యూ కెన్ బిల్డప్ యువర్ వొకాబులరీ. స్లోగా మనకి వొకాబులరీ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. అప్పుడు ఎంత వొకాబులరీ తెలిస్తే ఈ మ్యాచింగ్ అనేది మనం అంత బాగా చేయగలుగుతాం. బట్ ఒక విషయం ఏంటంటే, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ నుండి ఇస్తారు. దిస్ ఈజ్ అవర్ అడ్వాంటేజ్. ఓకే, అండర్స్టాండ్. టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ నుండి ఇస్తారు తప్ప వేరే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అయితే మనకు ఎగ్జామ్లో ఇవ్వరు. సో యూ జస్ట్ టేక్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ రీడ్ ద లెసన్స్, ఆల్ ద లెసన్స్, అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్స్ ఆఫ్ ది వర్డ్స్. If you don't know the meanings of any word, you just refer to a dictionary. You take a good dictionary, then you can get the meaning of the word. You can get the meaning of the word. So ఆ విధంగా మనం ఈ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 218 to 221 టోటల్లీ 12 మ్యాచింగ్స్ ఆర్ గివెన్. బట్ అవుట్ ఆఫ్ 12 మ్యాచింగ్ నెంబర్ 7 to 12, 6 మ్యాచింగ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్ ఫ్రమ్ దిస్ సిలబస్. కాబట్టి 1 to 6 మ్యాచింగ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో వాటిలోంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. మీకు ఇందులో ఈ మ్యాచింగ్స్ టాపిక్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ ఎ రిప్లై. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Until then, bye. And if you feel this video is useful to you, please like and share with your friends so that they can also learn. And if you are watching our channel for the first time, please subscribe to our channel Nak's Way to Learn. Thank you for watching.